ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు వివాదానికి అడ్రస్ గా మారుతున్నారు. ఇది పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. కూటమిలో ఎమ్మెల్యేలంటే 164 మంది వరకు ఉన్నారు. వారందరినీ కట్టడి చేయడం కష్టమే. కానీ మంత్రులు ఉండేది తక్కువ సంఖ్యే కాబట్టి వారిని కట్టడి చేయకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే ఎక్కువ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తరచూ మంత్రులు వివాదానికి తెరలేపుతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. వివాదానికి కారణమైన మంత్రులందరూ కొత్తవారే కావడం, అందులోనూ మొదటిసారి గెలుపొందని వారే కావడంతో తొలి తప్పిదంగా భావించి చంద్రబాబు కూడా వదిలేస్తున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ వివాదం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులను నియమించుకోవడం కూడా వివాదంగా మారింది. ఆ పోలీస్ అధికారి కూడా సామాజిక వర్గం సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేశాయి. దీంతో పాటు సొంత పార్టీ నేతలను కూడా ఖాతరు చేయకుండా వైసీపీ వారికి అండగా ఉండడం కూడా వివాదంగా మారింది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను సక్రమం చేయకపోవడంతో చంద్రబాబు క్లాస్ స్పీకర్. అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుకు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్తో కొంత దిగొచ్చారు. ఇప్పుడు కొంత దారిలో వాసంశెట్టి సుభాష్ పడినట్లు కనిపిస్తోంది. రాయచోటికి చెందిన మండివల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా వివాదంలోకి మారిపోయింది. పోలీస్ అధికారికి మంత్రి గారి భార్య వార్నింగ్ ఇచ్చిన ఘటన కూడా వివాదంగా మారింది. రవాణా శాఖ మంత్రిగా కూడా పెద్దగా పనిచేయలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. కడప జిల్లాలో ఇంతమంది ఉన్నా, నేతలు ఉన్నా తొలిసారి గెలిచిన వారికి ఇచ్చిన ప్రయారిటీ సీనియర్ నేతలకు ఇవ్వలేదు అన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో పాటు పనితీరు కూడా సరిగ్గా లేదన్న అభిప్రాయం ఉంది. కేవలం రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించారన్న ఏకైక కారణంతోనే ఆయనకు మంత్రి పదవి లభించింది అన్నది వాస్తవమని ఆ ప్రాంత నేతలే అంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వివాదానికి కేంద్రంగా మారారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేశారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. కొండపల్లి శ్రీనివాస్ పై సొంత సోషల్ మీడియాలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ తాను బొత్సకు పాదాభివందనం చేయలేదు అని కొండపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. అదే సమయంలో ఇటీవల మంత్రి పార్థసారథి మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సంఘటన కూడా పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఆయన తెలియకుండా పోయారన్న వివరణ ఇచ్చుకున్నారు. ఇలా తొలి మంత్రివర్గంలోనే చంద్రబాబుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఇబ్బందులుగా తయారయ్యారు.